నలుగురు ఒక్క దగ్గర కలిస్తే అంతా సందడి సందడిగా ఉంటుంది. అదే ఆ నలుగురు ఆడవాళ్ళు అయితే ఇక ఆ సందడి కాస్త గుసగుసలు. వామ్మో, ఇప్పుడు నలుగురు అమ్మాయిలు కలిసి చదువుకొని కొందరికి పెళ్లిళ్ళు అయ్యి చివరిగా వాళ్ళ బ్యాచ్లో ఒక అమ్మాయి పెళ్లిలో కలిస్తే ఉండే ఆ సందడి చూద్దాం రండి. నమస్తే అండి, నా పేరు హాసిని. చెప్పడం మర్చిపోయాను, నాకు పెళ్లి కుదిరింది. నా పెళ్లికి నా ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. సరే, ముందుగా ఎవరిని పిలవాలబ్బా? భానుమతి ఉంది కదా, దానికి కాల్ చేస్తాను. హాయ్, నేను భానుమతి. ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల. ఓయ్ భాను. హాయ్ హాస్ని, మీకు పెళ్లి కుదిరిందట కదా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మరి మా తెలంగాణ స్టైల్లో దావత్ ఉందా లేదా? మన ఫ్రెండ్స్ అందరికీ బ్యాచిలర్ పార్టీ అరేంజ్ చేశాను, తప్పకుండా రా. మరి ఓకే, పక్కాగా వస్తాను. ఓకే, బాయ్. మరి ఇప్పుడు నా ఫ్రెండ్ గీతుకు కాల్ చేద్దాం. పెళ్ళైన తర్వాత మొగుడి కోసం పుట్టిన బిడ్డ కోసం తన కెరీర్ ని వదులుకొని ఇంట్లోనే ఉండిపోయిన శివంగిరాదే. హాయ్ హాసిని. హలో గీతు,
నాకు మ్యారేజ్ సెటిల్ అయిందే. తప్పకుండా 2 days ముందే రావాలి. హల్దీ, సంగీత్ అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందరం కలిసి బాగా ఎంజాయ్ చేద్దాం. ఓకే, తప్పకుండా వస్తాను. సాంప్రదాయిని సుప్పిని సుఖపోసని. ఏమండో మిమ్మల్ని మన వెనకింటి వరలక్ష్మి గారు డైమండ్ నెక్లెస్ కొనేసుకుంది. మరి పక్క వీధి మహేశ్వరి ఏమో ప్రొజెక్టర్ కొనుక్కుంది. మన ఎదురింటి వసంత గారు కాసుల బ్యాగ్ కొనుక్కుంది. అందరూ అన్ని కొనేసుకుంటున్నారు. మనం ఎప్పుడు కొనుక్కుంటాం? హాయ్ హాసిని, ఏంటి సంగతులు? హలో నిత్య, నాకు పెళ్లి కుదిరింది. మన ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశాను. బ్యాచులర్ పార్టీ కూడా ఉంది. తప్పకుండా రా. మరి అది సరే కానీ నీ కాబోయేవారు ఏం జాబ్ చేస్తారు? ఎంత జీతం వస్తుంది? ఆస్తులు ఏమైనా ఉన్నాయా లేవా? మా వారు చాలా పెద్ద జాబ్ చేస్తున్నాడే. నెలకు 2 లక్షల జీతం. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. ఇక ఆస్తులంటావా? హైదరాబాద్లో ఈస్ట్ సైడ్ చార్మినారు, వెస్ట్ సైడ్ హైటెక్ సిటీ. మొన్నే వాళ్ళు కొత్తగా సచివాలయం కూడా నా కోసం కొన్నారు. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. ఓకే, బాయ్. మరి బాయ్ హాసిని. ఏంటే బాను, ఎలా ఉన్నావు? ఏంటి అలా చిక్కిపోతున్నావు? మీ ఆయన నిన్ను మంచిగా చూసుకోవడం లేదా? అడిగినవన్నీ కొనివ్వడం లేదా? అదేం లేదులే, 0 సైజ్ కోసం ట్రై చేస్తున్నా అంతే. బాగుందా మరి? పెళ్లి తర్వాత నీ లైఫ్ ఎలా ఉంది? నా లైఫ్ ఏముందిలే, 3 ట్రిప్పులు, 6 గొడవలతో బిందాస్ గా ఉంది. అవును గీత, కాలేజీలో ఒక్క రికార్డు రాసేదానివి కాదు, ఒక్క ప్రాజెక్టు చేసేదానివి కాదు కదా. మరి పెళ్ళయ్యాక ఎలా మేనేజ్ చేస్తున్నావే? నాకు ఎందుకు సస్పెన్స్? త్వరగా చెప్పు. నువ్వు నీ సస్పెన్స్ చెప్పవమ్మా చెప్పు. నాకు అన్ని పనులు చేసి పెట్టే ఒకటి మా డాడీ కొనిచ్చారు. ఏంటది? రోబోనా ఏంటి? ఇంకెవరు, నా మొగుడే. వామ్మో, నువ్వు నీ తెలివితేటలు. మరి నీ మొగుడు రివర్స్ అయితే ఏం చేస్తావే? అప్పుడా, ఇంకేముంది, ఆ కుర్చీ మెట్టబట్టి నిత్య, నీ లైఫ్ ఎలా ఉంది చెప్పలేదు? నా లైఫా? గీతు, కాసేపు నువ్వే మా ఆయన అనుకో. పెళ్ళైన కొత్తలో
later. 10 years later. వామ్మో, పెళ్ళైన తర్వాత ఇలా ఉంటారా? నాకు పెళ్ళి వద్దు, ఏమీ వద్దు బాబు, పొండి మీరు. అబ్బా హాసిని, భయపడకే. జీవితం అంటే కష్టం సుఖం అన్నీ ఉంటాయి. ఎవరి తప్పైనా ఒకరినొకరు అర్థం చేసుకొని సర్దుకుపోవాలి. అయినా బయట అబ్బాయి అయితే ప్రాబ్లము. ఎలాగూ మా బావే కదా, చిన్నప్పటి నుంచి చూసిన మొహమే. అయినా ఆయనేమి బాహుబలిలో ప్రభాస్ కాదు కదా. కట్టప్ప నాకు కట్టు బానిస, అందుకే ఈ పెళ్లి ఒప్పుకున్నాను. ఏ మమ్మీ, ఇంకో గంట నా పెళ్ళి, ఇంకా నీతో నాకు లేదు లల్లి. मेहंदी लगा के रखना, डोली सजा के रखना, मेहंदी लगा के रखना, डोली सजा के रखना, लेने तुझे गोरी आएंगे तेरे सजना। मेहंदी लगा के रखना, डोली सजा के रखना, तो ఓకే ఫ్రెండ్స్, మరి పిలవగానే మా పెళ్లి వేడుకకు వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. మీ అందరికీ ఒక గంట గ్యాప్ ఇస్తా. మన సీకాల్ని పక్కనే ఉన్న కుమారి ఆంటీ షాప్లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, మటన్ ఫ్రై, మటన్ లివర్, ఫ్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ, లెమన్ రైస్, వైట్ రైస్, వెజ్ బిర్యానీ అన్నీ తిని బిల్లు కట్టి రండి. తర్వాత మిగతా కార్యక్రమాలు కంటిన్యూ అవుతాయి.